ఏంటిది? చాలా ముద్దొస్తున్నారు అందుకే. ఏంటి ఇప్పుడు అమ్మ బొమ్మ అనటం లేదు? నొప్పి తెలియటం లేదా? ప్రేమగా మాట్లాడే భర్త పక్కనే ఉన్నారు. ఎప్పుడూ కసరుకునే అత్తయ్య గారు నా గాయాల కోసం వెన్న పంపించారు. ఇలాంటి అందమైన క్షణాల్లో నా కాళ్లకున్న నొప్పి తెలియడం లేదు. నా చుట్టూ అల్లుకుంటున్న ప్రేమ నన్ను సంతోషంలో ముంచెత్తుతోంది. ఆ సంతోషం ముందు ఈ బాధ ఏమాత్రం చెప్పండి. కొత్తగా జంటైన పిచ్చుకలకి పుచ్చకాయ మీద పడ్డా పచ్చడవలేదు అన్నట్టు వీళ్ళేంటైరేంద్రే కొత్తగా ప్రేమలో పడ్డట్టు తెగ ముసిముసి నవ్వుల్లో మునిగిపోతున్నారు. అవును వదినా, బద్దె శత్రువులా ఉన్న వాళ్ళు ఇంత ఒత్తికగా కలిసిపోతూ ఉంటే నాకస్సలు నచ్చట్లేదు. అవునైరేంద్రి, వీళ్ళు పాముల్లా బుసలు కొట్టుకోవాలి కాని ఇలా ముసిముసిగా నవ్వుకోవడమేంటి నాక్కూడా నచ్చడం లేదు. పద చెప్తాను. ఆ అభిని ఎన్నిసార్లు దెబ్బ కొట్టాలనుకున్నా నేను వెయ్యాలనుకున్న దెబ్బ నాకే తిరిగి పడుతుంది. ఆ అభిని ఎంత పడగొట్టాలని చూసినా అది ధైర్యంగా నిలబడగలుగుతుంది. అభికి పంతం పట్టుదల ఎక్కువని తెలుసు, కాని తన భర్త కోసం ఎంత సాహసమైనా చేయడానికి సిద్ధపడుతుందని అస్సలు ఊహించలేదు. ఛ! చెప్పు లలిత. ఏంటి కనిష్క ఇది? చేతికి విల్లుమ్ములిచ్చి చెట్టు మీద ఉన్న పిట్టను కొట్టమంటే ఆ పిట్ట పక్కనున్న పిందెను కొట్టినట్టు నువ్వేదో ఆ అభికి గుణపాఠం చెబుతావనుకుంటే అభిని రాహుల్ని కలిపి పంపించా. లలిత, చెప్పాలనుకున్నది స్ట్రెయిట్ గా చెప్పు. అస్సలే చిరాకులో ఉన్నాను. మరి లేకపోతే ఏంటి కనిష్క? అభి రాహుల్ గుడికి వెళ్లారని నీకిన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రళయం సృష్టిస్తావు అనుకున్నాం. నువ్వు ప్రళయం ఇక్కడ సృష్టించేలా పంపించావు. వాట్ యు మీన్? ఆవిడ గారు గాజు ముక్కల మీద నాట్యం చేశారట. ఆవిడ పాదాల నుంచి వచ్చిన రక్తం చూసి రాహుల్కి హృదయం కరిగిపోయిందట. ఆ కరిగిపోయిన హృదయంతో అభికి ప్రేమార్చన చేస్తున్నాడు. ఈ మాత్రం దానికే రాహుల్ అంత కరిగిపోయాడా? చూడు కనిష్క, రాహుల్లో ఇలాంటి మార్పు ఎప్పుడొస్తుందా అని ఆ అభి ఎదురు చూస్తోంది. ఆ అభికి నువ్వొక గొప్ప అవకాశం కల్పించినట్టయింది. ఇద్దరి మధ్య ఉన్న దూరం ఎంత పెంచాలా అని మేం ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఆ కాస్త దూరం కూడా ఉంచకుండా ఇద్దరూ ఒకరికొకరు అతుక్కుపోయేలా చేశావు. నువ్వేదో కుళ్ళు కుతంత్రాల్లో పీహెచ్డీ చేశావని నిన్ను నమ్ముకుంటూ ఉంటే నువ్వేమో వాళ్ళ మధ్య ప్రేమ పుస్తకాలు తెరిపించి ప్రేమ పాఠాలు చదువుకునేలా చేస్తున్నావు.